తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై నెలకొన్న వివాదం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తుంది. ఈ అంశంపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లాది మంది హిందువులు ప్రస్తుతం మానసిక క్షోభకు లోనవుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తిరుమల శ్రీవారి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై ప్రభుత్వం ఒక్కో తీరుగా స్పందిస్తోందని దువ్వాడ విమర్శించారు. మొదట వచ్చిన ప్రకటనలు తర్వాత మారుతున్న వివరణలు భక్తుల్లో మరింత గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని ఆయన అన్నారు. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. అయితే లడ్డూ ప్రసాదంలో అసలు జంతువుల కొవ్వే లేదని ప్రతిపక్ష పార్టీ చెబుతోందని దువ్వాడ పేర్కొన్నారు. నిర్ధారణ లేని ఆరోపణలతో తిరుమల వంటి పవిత్ర క్షేత్రంపై అనవసరమైన అనుమానాలు రేకెత్తించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి అంశాల్లో రాజకీయాలకు తావివ్వకుండా వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని సూచించారు. ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాకపోవడాన్ని దువ్వాడ ఎద్దేవా చేశారు. అంతటి సున్నితమైన అంశంలో మౌనం పాటించడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు. భక్తుల విశ్వాసాలకు సంబంధించిన విషయాల్లో అన్ని పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మొత్తానికి తిరుమల లడ్డు వివాదం కేవలం రాజకీయ అంశంగా కాకుండా కోట్లాది మంది భక్తుల భావోద్వేగాలకు సంబంధించిన విషయమని దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఈ అంశంపై తక్షణమే స్పష్టమైన నమ్మకమైన సమాచారం అందించి భక్తుల మనసుల్లో ఉన్న సందేహాలను తొలగించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. స్వామివారి గురించి భక్తుడు ఎంత ఆవేదనతో ఎంత భక్తితో వస్తాడో, ఎంత భక్తితో ఇంటికి వెళతాడో స్వామిని ప్రార్థించుకొని, అలా వెళ్ళినటువంటి భక్తుడికి ఎదురైనటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇప్పుడు మానసిక క్షోభతో ప్రతి భక్తుడు ఉన్నాడు. ప్రతి కోటాను కోట్ల మంది భక్తులందరూ కూడా మానసిక వ్యధతో బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ లడ్డూలో జంతు కొవ్వు ఉందని తెలిసినాక ఇది నిజమా? సరే, సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఏం చెప్తున్నారు? ఆ రిపోర్ట్ను బట్టి చంద్రబాబు నాయుడు గారు అంటారు జంతువుల కొవ్వు ఉంది అని అంటారు. లోకేష్ గారు అంటారు జంతువుల కొవ్వు పూర్తిగా అందులో ఉంది అని నిర్ధారణ అయింది అంటారు. పవన్ కళ్యాణ్ గారు అంటారు జంతువుల కొవ్వు ఉన్నట్లుగా అనుమానం ఉంది అని అంటారు. ఇక్కడికిక్కడే డిఫరెన్స్. అంటే జంతువుల కొవ్వు ఉన్నట్ట, అనుమానం ఏంటి? అనుమానం అంటే పూర్తిగా నమ్మాలా వద్దా తెలియని పరిస్థితులు ఆయన స్టేట్మెంట్ ఇస్తారు. బీజేపీ వారైతే ఇంతవరకు దీనిపైన స్టేట్మెంటే ఇవ్వాల. మరి ఈ పరిస్థితుల్లో ఒకవైపు అయితే జంతువుల కొవ్వు లేదు అని సిబిఐ ఇచ్చిందని ప్రతిపక్ష పార్టీ అంటుంది. ఇవన్నీ పరిశీలిస్తే అందులో ఇప్పుడు సిబిఐ వేసినటువంటి ఛార్జ్ షీట్లో వచ్చినటువంటి విశేషాలు ఏంటంటే ఇందులో ఇది సింథటిక్ గీ అని, ఇందులో జంతువుల కొవ్వు లేదు, 10% లోపే ఉంటే దానిని కనిపెట్టడం ల్యాబ్ టెస్ట్ల ద్వారా అసాధ్యం. జంతువుల కొవ్వు లేదు కానీ అది గీ కాదు, నెయ్యి కాదు, ఆవు పాల ద్వారా చేసిన నెయ్యి కాదు, సింథటిక్ గీ అని కొత్తగా చెప్తున్నారు. ఈ సింథటిక్ గీ ఏంటో, ఇది తయారు చేయటానికంట ఎసిటిక్ యాసిడ్స్ అండ్ ఈస్టర్స్, ఆర్టిఫిషియల్ లాక్టిక్ యాసిడ్, మోనోగ్లైసరైడ్స్, బీటా కెరోటిన్ అండ్ ఫేక్ ఫ్లేవర్స్, సువాసనల కోసం ఫేక్ ఫ్లేవర్స్, రిఫైన్డ్ పామ్ ఆయిల్ అండ్ కెర్నాల్ ఆయిల్ అండ్ లాక్టిక్ యాసిడ్. అండ్ ముఖ్యమంత్రి గారు రీసెంట్గా ఒక మాట కూడా చెప్పారు, బాత్రూమ్ క్లీనర్స్కి వాడే ఇవి కూడా వాడుతున్నారు. ఏంటిది? ఎక్కడికి పోతున్నాం? స్వామివారి ప్రసాదం ఏంటి? ప్రసాదంలో ఇవన్నీ ఏంటి? సింథటిక్ గీ ఏంటి? అసలు ఒళ్ళు గగురు పొడుస్తుంది, భయం వేస్తుంది. అసలు ఎక్కడున్నాం మనం? ఇది లడ్డుగా పెడుతున్నారా? ఇది నిజమా? సిబిఐ ఇది వేసిందా? అది కూడా 2014 సంవత్సరం నుంచి 2019 సంవత్సరం నుంచి 24 వరకు జరిగిందని ముఖ్యమంత్రి గారు అంటారు. ఆపోజిషన్లో లేదు, అది జరగలేదు అని, అందులో జంతువుల యొక్క కొవ్వు లేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది అంటారు. ఇవన్నీ పరిశీలిస్తే ఇందులో ఇది గీ కాదు అని అంటున్నారు, సింథటిక్ గీ అంట, పాముల ఆయిల్ ద్వారా తయారు చేసి